జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఇంకా ఆల్మోస్ట్ సర్వం సిద్ధమైంది. నామినేషన్స్ ఇవాటితోని దాదాపుగా ముగిసిపోయినాయి. ఇంకా సరే విత్డ్రాస్ చేసుకోవటం అవన్నీ ఉంటాయి. అవి స్క్రూటినీ జరిగిన తర్వాత ఒక వారం రోజులు టైం ఉంటుంది. ఏదైనా సరే దాదాపుగా ఒక 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ 3 పోటీ పడబోతున్నాయి ప్రధానంగా. ఎందుకంటే ఎంఐఎం లేదు కాబట్టి సరే వాళ్ళు మిగతా చిన్న చిన్న పార్టీలు ఉంటాయి, అవి కూడా పోరాడుతున్నాయి. అయితే ఇక్కడ అందరూ మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ అని చెప్పేసి ఊహాగానాలు మొదలైనప్పుడే. అంటే ఇక్కడ మనం జనరల్గా అక్కడ లోకల్ పీపుల్ కానీ లేదంటే అక్కడ ఓటర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, అంటే అక్కడ జనరల్గా అందరూ అనుకుంటుంది ఏంటంటే జూబ్లీ జరగనే పెద్ద పెద్ద బడాబాబులు ఉంటారు, కోటేశ్వరులు ఉంటారని అది ఒకటి. అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే అక్కడ మాస్ ఓటర్స్ చాలామంది ఉన్నారు. దాదాపుగా 2 లక్షల ఓటర్లు వాళ్ళే ఉన్నారు. ఏ బోరబండ బస్తీ చూసినా, ఎర్రగడ్డ ఆ ఏరియాలో కొంచెం యూసఫ్గూడ బస్తీ లాంటి ఏరియాలు చూసినా కానీ చాలామంది వాళ్ళు ఆ ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఓటర్ల మనోగతం. అయితే ఇక్కడ అందరూ ఏమంటారంటే ఇది కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. సరే మరి అంటే రెఫరెండం అని చెప్పలేము, ఎందుకంటే ఒక్క ఎలక్షన్ కోసం రెఫరెండం అనుకుంటే మరి అట్లాంటి ఎలక్షన్స్ చాలా ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ మన రాజగోపాల్ రెడ్డి మునుగోడు కానీ అన్నీ ఓడిపోయారు వాళ్ళు కూడా. అప్పుడు రెఫరెండం అనలేదు కదా, ఇప్పుడు ఎందుకంటారు. సరే అయితే ఇప్పుడు ఎలక్షన్స్ చెప్పాలంటే ఎలక్షన్స్ ఇది అపోజిషన్ కోసం జరుగుతుంది ఎలక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎలక్షన్ ఒక సీటుకి వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఇది లేదు, లేదంటే ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏం పడిపోదు. సో ఏదైనా సెకండ్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ప్రజలకు ఒక రకమైన నమ్మకం కలిగించడం, మేమే ప్రతిపక్షంలో ఉన్నాం, మేమే సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవడం కోసం ఉపయోగపడే ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే. అయితే ఇది అక్కడ అభ్యర్థుల వాళ్ళ అభ్యర్థులటువంటి ఉన్న వాళ్ళకు ఆర్థిక వనరులు కానీ, లేదంటే వాళ్ళకున్న ఫేమ్ కానీ, లేదంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీ కానీ ఇవన్నీ ఆధారపడతాయి. ఒకటే అంశమే కాదు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా నడుస్తుంది. హైడ్రా గురించి కానీ, లేదంటే ఇంకా బీజేపీ వాళ్ళు చేసిన పనులు, కాంగ్రెస్ చేసిన పనులు అన్నీ హైడ్రా మిక్స్డ్ నడుస్తుంది. సో ఎటుబడి చేసి ఓటర్లు అంత ఈజీగా, ఎందుకంటే ఒకసారి అధికారం ఇవ్వటం అనేది ఇచ్చిన తర్వాత మరి తిరిగి అదే అధికారం మిగతా పార్టీకి ఇస్తారు. ఎందుకంటే మనం లోక్సభ ఎలక్షన్ చూసినప్పుడు బీఆర్ఎస్కు సెకండ్ ప్లేస్ వచ్చింది. అదే మళ్ళీ మన అసెంబ్లీ ఎలక్షన్ చూసినప్పుడు అదే లోక్సభకు వచ్చేసరికి బీఆర్ఎస్కి మొత్తం 0 చేసేసారు. సో అంటే ప్రజలు ఎట్లా పర్ఫెక్షన్ ఉంటుంది అనేది మనం అంత ఈజీగా స్టాండ్ చేయలేము. ఏదైనా ఇది కొంచెం కత్తి మీద సాము లాంటి ఎలక్షన్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని కొంచెం గట్టిగా తీసుకుంటుంది. ఎందుకంటే గెలిచి తీరాలి, మనకు హైదరాబాద్లో సీట్లు లేవు అని చెప్పేసి, మా సీటే కాబట్టి మేము నిలబెట్టుకోవాలని చెప్పేసి ఏమో బీఆర్ఎస్ చూస్తుంది. ఈ రెండింటికంటే కూడా ముఖ్యంగా మేము నిలబెట్టుకోవాలని చెప్పి బీజేపీ కూడా చూస్తుంది. సరే ఏదైనా కొంచెం గట్టి పోటీ జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ ఎటు జరుగుతుందో చూద్దాం. కానీ ఎలక్షన్స్ మంచి జరగాలి, అందరూ ఓటు వేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఇది కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఓటు వేయాలని కోరుకుందాం.